ఎరువు బస్తా కోసం ఏ రైతు అవస్థ పడలే. కానీ మొన్న ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏమైంది? రోజుల కొద్ది లైన్లు కట్టాల్సి వచ్చింది రైతులు ఎరువు బస్తా కోసం. ఆ ఎరువు బస్తాల కోసం ఆవేదన పడ్డ బతుకు భారమైపోయిన రైతన్నలు మీ జూబ్లీ హిల్స్ దిక్కు చూస్తున్నారు. ఏం చేస్తారు జూబ్లీ హిల్స్ ప్రజలని మీ దిక్కు చూస్తున్నారు. నిరుద్యోగులు వాళ్ళకేం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నాడు. ఎప్పటి ఉద్యోగాలు అప్పుడు ఖాళీగా ఇచ్చేస్తా అన్నాడు. ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. 2 లక్షలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఇయ్యలే. భవిష్యత్తు అంధకారం అయిపోయిన నిరుద్యోగులు మీ దిక్కు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కడతా అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుడు మాట ఏందో గాని హైడ్రా పేరు మీద ఉన్న ఇండ్లు కూలగొడుతున్నాడు. ఇందిరమ్మ ఆనాడు కట్టించిన ఇండ్లు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూలగొడుతున్నాడు. హైడ్రా అనే పేరు పెట్టి ప్రభుత్వ జాగాలలో ఇండ్లు కట్టుకున్నారని చెప్పి అర్ధరాత్రి బుల్డోజర్ తెచ్చి రాత్రికి రాత్రి ఇండ్లు కూలగొడుతున్నాడు. ఆ హైడ్రా బాధితులు మీ దిక్కు చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి మీరు గుణపాఠం చెప్తారా చెప్పరా అని. 6 గ్యారెంటీలు అన్నాడు, అమలు చేసిండా? 6 గ్యారెంటీలు అమలైనాయా? నెలకు 2,500 ఆడపిల్లలకి ఇస్తానన్నాడు. వస్తున్నాయా? వస్తున్నాయా ఎవరికైనా? ఆ ఆడబిడ్డలు మీ దిక్కు చూస్తున్నారు. ఈ ధోకేబాజీ రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ బిడ్డలు గుణపాఠం చెప్పాలి, బోరబండ బిడ్డలు గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఆ ఆడబిడ్డలు మీ దిక్కు చూస్తున్నారు. ముసలవ్వలు పాపం, తాతలు వాళ్ళకు కూడా ఆశ పెట్టిండు. గుడ్డి కొంగలో ఎదురు చూస్తున్నారు పాపం. ఈ రేవంత్ రెడ్డి 4,000 ఇస్తా అన్నాడు. 2,000 కాదు, 4,000 ఇస్తా అన్నాడు. ఆ ముసలవ్వలు తాతలు మీ దిక్కు ఆశగా చూస్తున్నారు. మీకు ఒక అవకాశం వచ్చింది ఇవాళ. రేవంత్ రెడ్డికి చురుకు పెట్టే అవకాశం మీకు వచ్చింది. వాత పెట్టే అవకాశం మీకు వచ్చింది. కర్రు గాల్చి వాత పెట్టే అవకాశం మీకు వచ్చింది. బిడ్డ రేవంత్ రెడ్డి, నీ పరిపాలన బాగలేదు. నీ 6 గ్యారెంటీలు అమలు కాలేదు. నీ తిట్ల పురాణం వినడానికి జూబ్లీ హిల్స్ సిద్ధంగా లేదు. నీ పరిపాలనలో హైదరాబాద్ ఆగమైపోయింది. రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. బతుకు తెరువు లేకుండా పోయింది. ఎవరి చేతిలో పైసలు ఆడతలేవు, వ్యాపారాలు నడుస్తలేవు. నిన్నకు అక్కడ మెడికల్ షాప్ పోతే ఆయన అంటున్నాడు, సార్ 30% బిజినెస్ పడిపోయింది సార్ అంటున్నాడు. ఇటువంటి పరిస్థితులలో నీ ప్రభుత్వం మంచిగా లేదు. నువ్వు బుద్ధి తెచ్చుకో, నువ్వు గుణపాఠం నేర్చుకో. ఇదిగో నీ పతనం ప్రారంభం అవుతున్నది. తిరిగి మేం బీఆర్ఎస్ నే తెచ్చుకోదలుచుకున్నాం. నీ పరిపాలన వద్దు మాకు అని మీరు ఒక సందేశం పంపాలంటే ఈ ఎన్నికలలో ఏం చేయాలి? కారు గుర్తుకు ఓటేయాలి. గులాబీ జెండాను జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎగరేయాలి. కాంగ్రెస్ బుల్డోజర్ పాలనను పాతాడానికి అణగదొక్కాలి. మీరు తొక్కితే రేవంత్ రెడ్డి మీ కాళ్ళ కాడికి వస్తాడు. అప్పుడు మీ కాళ్ళ కాడికి వస్తాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మీ కాళ్ళ కాడికి రావాలంటే ఇప్పుడు చాలా పోజు కొడుతున్నాడు. ఏమంటున్నాడో తెలిసినా? రేవంత్ రెడ్డికి బాగా వచ్చిన విద్య ఏంటంటే బ్లాక్ మెయిల్ చేసుడు బాగా వచ్చు. ఆయన వెన్నతో పెట్టిన విద్య, ఆయన బ్లడ్ లోనే ఉన్నది బ్లాక్ మెయిలింగ్ అనేది. ఆయనకు 2 వచ్చు. ఒకటి బ్లాక్ మెయిల్ చేసుడు, 2 బ్యాగులు మోసుడు. బ్యాగులు మోసుడు ఒకటి వచ్చు. ఢిల్లీకి మూటలు పంపేటి వరి కాంగ్రెసు కంత్రి, ఢిల్లీకి మూటలు పంపేటి వరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమునికి ముఖ్యమంత్రి. ఢిల్లీకి మూటలు పంపేటి వరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమునికి ముఖ్యమంత్రి. ఢిల్లీకి మూటలు పంపేటి వరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమునికి ముఖ్యమంత్రి. ఢిల్లీకి మూటలు పోసే కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొడుతున్న మురికి ముఖ్యమంత్రి. ఎప్పుడు చూసిన వర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి, ఎప్పుడు చూసిన వర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి. నీకు ఓట్లు వేస్తే మా కొరిగిందేంది కాంగ్రెసు కంత్రి.
ఎప్పుడు చూసిన బొర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి నీకు ఓట్లు వేస్తే మా కొరిగించేంది రకాంగిదేతు కంత్రి బ్లాకు మెయిలు దందాలు చేసినవు బందిపోట్లనే మించిపోయినవు బ్లాకు మెయిల్ దందాలు చేసి ఏం చేస్తాడు తెలిసినా అది ఒకటి ఉన్నది కదా మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దాని కింద ఎవరైనా బిల్డింగ్ కట్టుకోగానే ఎవరైనా కంపెనీ పెట్టంగానే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాని వివరాలు తీసుకుంటాడు ఇప్పుడు కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి కాక ముందు ఆ వివరాలు తీసుకొని ఫోన్ చేసి నీ సంగతికి ఇట్లున్నది నాకేమిస్తావు చెప్పు అని బ్లాక్ మెయిల్ చేస్తాడు బ్లాక్ మెయిల్ చేసి చేసి బ్లాక్ మెయిల్ దందాలతో వచ్చిన డబ్బుతో జూబ్లీ హిల్స్ లో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు ఇప్పుడు అక్కడి నుంచే నడిపిస్తున్నాడు గవర్నమెంట్ అంతా కూడా అక్కడి నుంచే నడిపిస్తున్నాడు ఏమన్నాడు నేను ప్రగతి భవన్ లోనే ఉంటా ప్రతిరోజు పేద ప్రజల్ని కలుసుకుంటా అని చెప్పిండు కలుస్తున్నాడా ఉన్నాడా అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడా ఒక్క రోజు కూడా కలుస్తున్నది లేదు అబద్ధాలు చెప్పిండు అక్కడి నుంచి కలుస్తా అని చెప్పిండు ఇవాళ అక్కడికి పోతే ముఖ్యమంత్రి కలవడు మంత్రి కూడా ఉండడు ఎవడు దాని పేరు మార్చిండు ప్రగతి భవన్ దాంట్లో మంత్రి కూడా ఉండడు ఒక చిన్న ఆఫీసర్ కూడా ఉండడు ఒక మామూలు అవుట్ సోర్సింగ్ పిల్లగాని కూర్చోబెట్టి అప్లికేషన్లు తీసుకుంటున్నారు ఆ అప్లికేషన్లు కూడా తీసుకున్న తర్వాత వాటి మీద ఎవడు పట్టించుకున్నోడే లేడు దాంతో ఏం ఒరుగుతున్నది లేదు అబద్ధాలు చెప్పిండు అబద్ధాలు చెప్పుట్లా మామూలోడు కాదు బ్లాక్ మెయిల్ చేసుట్లా మామూలోడు కాదు ఏమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజల్ని మీరు గనక బీఆర్ఎస్ కు ఓటేస్తే మీకు రేషన్ బియ్యం బంద్ పెడతా అంటున్నాడు రేవంత్ రెడ్డి ఇట్లా బెదిరించొచ్చునా ఇట్లా బ్లాక్ మెయిల్ చేయొచ్చునా ప్రజల్ని మీకు రేషన్ బియ్యం బంద్ చేస్తా అంటున్నాడు మీకు రేషన్ కార్డులు ఇయ్యా అంటున్నాడు మనమేమనాలే నీ అయ్య జాగీరా అని అడగాలి నువ్వు గవర్నమెంట్ ముఖ్యమంత్రివి నీ ఇంట్లో నుంచి ఇస్తలేవు సన్న బియ్యం నువ్వు వాగ్దానం చేసినావు వాగ్దానం ప్రకారం నువ్వు ఇయ్యాలి అంతే తప్ప ఓటేయకుంటే నువ్వు సన్న బియ్యం ఇయ్యవా ఓటేయకుంటే నువ్వు మాకు రేషన్ కార్డులు ఇయ్యవా బెదిరిస్తావా అసలు నువ్వు ఎంత బాకీ పడి ఉన్నావు బాకీ కార్డులు పెట్టిరు మీరందరూ చూస్తుంటారు ఎన్ని వాగ్దానాలు చేసిండు ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేసిన పాపాన పోలే మహాలక్ష్మి పథకం 2500 ఇయ్యలే బస్సులు ఫ్రీ అన్నాడు బస్సు ఫ్రీ అనగానే పాప ఆడవాళ్ళంతా సంతోషపడ్డారు ఎంత దుర్మార్గుడు అంటే ఎంత చాల్బాజీగాడంటే మీకు బస్సు ఫ్రీ అన్నాడు మీరందరూ బస్సులు ఎక్కేందుకు పోగానే బస్సుల సంఖ్య తగ్గించిండు బస్సుల సంఖ్యను తగ్గించిండు ఇదివరకు 20 ఉన్న బస్సులు ఇప్పుడు 10 అయినాయి ఆ 10 బస్సులలో ఎక్కి సీట్లు దొరకక కొట్లాడుకొని కింద పడి మీద పడి అవస్థ అవుతుంది పాపం ఆ బస్సులలో సీట్లు సరిపోతలేవు మంది ఎక్కువైపోతున్నారు ఓదికు బస్సుల పరిస్థితి అట్లున్నది పాపం ఈ బోరబండలో ఎంతో మంది ఆటోలు నడిపే అన్నలు ఉంటారు ఈ బస్సు ఫ్రీ అనే వరకలా ఆటో వాళ్ళ బతుకాగమైపోయింది వాళ్ళ గురించి ఆలోచించలేదు రేవంత్ రెడ్డి పైగా వాళ్ళకు మాట ఇచ్చిండు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఆటో వాళ్లకు ఒక్క రూపాయి ఇచ్చిండా ఇక్కడ ఎవరైనా ఆటో అన్నాలు ఉన్నారా ఒక్క రూపాయి ఇచ్చిండా మీకు 12,000 కాదు కదా ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి వచ్చినాక జరుగుతుంది ఏంటంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ పరిపాలనలో తగ్గినాయి తగ్గుముఖం పట్టినాయి రికార్డులు చెప్తున్నాయి ఆ మాట కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి చివరికి గురుకులాలలో పిల్లలు చచ్చిపోతున్నారు వందలాది మంది పిల్లలు చచ్చిపోయారు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎందుకో తెలుసా మంచి తిండి కూడా పెడతలేదు ఈ దరిద్ర కొట్టు కాంగ్రెస్ సర్కారు ఈ పాడు ముఖ్యమంత్రి ఈ పాపపోడు మన బిడ్డలకు మంచి అన్నం కూడా పెట్టకుంటే కేసీఆర్ ఉండగా సన్న బియ్యం అన్నం నెయ్యేసి పెట్టిండ్రు ముద్దుగా తిన్నారు పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు మాకు అన్నం కావాలని అన్నమో రామచంద్ర అని రోడ్డు మీదకి వచ్చి కూర్చొని ధర్నా చేస్తున్నారు పిల్లలు చచ్చిపోతున్నారు పాపం చచ్చిపోతుంటే వాళ్ళ అంత్యక్రియలు కూడా పోనీయకుండా పోలీసులను అడ్డం పెడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి మనం 6 గ్యారెంటీలు ఏమైపోయినాయని అడిగితే ఏం చేస్తున్నాడు మీరు చూసిన వార్తలు చూస్తుంటారు మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీస్ కాలబెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు కాలబెట్టాలి కేసీఆర్ ఎప్పుడన్నా అట్లా చేయించిండా ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను కాలబెట్టామా మణుగూరు ఆఫీసును ధ్వంసం చేసిండ్రు కాలబెట్టిండ్రు భువనగిరిలో అంతకుముందు కాలబెట్టిండ్రు అంటే కేటీఆర్ మీద కేసులు హరీష్ రావు మీద కేసులు
కేసీఆర్ మీద కమిషన్లు, ప్రజల మీద లాఠీలు, ఎవరిని మెసనియకపోవడు, తొక్కుడు, ఒత్తుడు, ఇది మాత్రమే చేస్తాడు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న పాపాన పోతలేడు. 6 గ్యారెంటీలు ఆవిరి చేసిండ్రు, అడ్డగోలు హామీలు గంగల కలిపిండ్రు. 6 గ్యారెంటీలు ఆవిరి చేసిండ్రు, అడ్డగోలు హామీలు గంగల కలిపిండ్రు. గాలి మాటలతో గత్తర రేపిండ్రు, రొత ఉట్టే మాటలతో రోజులు గడిపిండ్రు. గాలి మాటలతో గత్తర లేపిండ్రు, రొత ఉట్టే మాటలతో రోజులు గడిపిండ్రు. మొఖా చూస్తిరి తోఖా చేస్తిరి, కన్ను మూసి తెరిచేలోగ మొత్తం దోస్తిరి. మొఖా చూస్తిరి తోఖా చేస్తిరి, కన్ను మూసి తెరిచేలోగ మొత్తం దోస్తిరి. మాయా చేస్తిరి మక్పారిస్తిరి, అందమైన తెలంగాణ నాగం చేస్తిరి. తొండి చేసినారు కొడుకో. బోరబండ బిడ్డలారా, తెలంగాణ బిడ్డలారా, జూబ్లీహిల్స్ బిడ్డలారా, కాంగ్రెస్ చెయ్యండి అనేది మొండి చెయ్యి. తొండి చేసినారు కొడుకో, మొండి చెయ్యి చూపినరు కొడుకా. ఇందిరమ్మ రాజ్యమని కొడుకో, నిన్ను నిండా ముంచినరు కొడుకా. దండి మోసగాలు కొడుకో, దండు పాలెం బ్యాచ్ రా కొడుక. దండి మోసగాలు కొడుకో, దండి పాలెం బ్యాచ్ రా కొడుక. దండి మోసగాలు కొడుకో, దండు పాలెం బ్యాచ్ రా కొడుక. గల్లీ కాంగ్రెస్ మాట నమ్మరని ఢిల్లీ పెద్దల దోలుకొస్తిరి. ఢిల్లీ పెద్దలు ఓలుకొస్తిరి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భరోసమాదని భలే చెప్పిరి. భరోసమాదని భలే చెప్పిరి. బాధ్యత మాదని భలే చెప్పిరి. తల్లి తోడని పిల్లి తోడని, తల్లి తోడని పిల్లి తోడని బాండు పేపర్లు భలే రాస్తిరి. బాండు పేపర్లు భలే రాస్తిరి. 100 రోజుల్లో అమలు చేస్తామని, 100 రోజుల్లో అమలు చేస్తామని బొంగులాడి తిరి పొందబెట్టి తిరి తొండి చేసినరు కొడుకో, మొండి చెయ్యి చూపినరు కొడుకా. తొండి చేసినరు కొడుకో, మొండి చెయ్యి చూపినరు కొడుకా. ఇందిరమ్మ రాజ్యమని కొడుకో, నిన్ను నిండా ముంచినరు కొడుకా. ఇందిరమ్మ రాజ్యమని కొడుకో, నిండా ముంచినరు కొడుకా. దండి మోసగాళ్ళు కొడుకో, దండు పాలెం బ్యాచ్ రా కొడుకా. దండి మోసగాళ్ళు కొడుకో, దండు పాలెం బ్యాచ్ రా కొడుకా. మహాలక్ష్మి పథకమంటిరి, మహిళల ఓట్లను కొల్లాగొడితిరి. మహిళల ఓట్లకు కొల్లాగొడితివి. మహాలక్ష్మి పథకమంటిరి, మహిళల ఓట్లను కొల్లాగొడితిరి. మహిళల ఓట్లను కొల్లాగొడితివి. ప్రతి నెల 2500 కలబొల్లి మాటలు భలే చెప్తిరి. గెలిచినాక దాని ఊసే లేదు, ఇద్దామన్నా రోకే లేదు. నమ్మినోళ్ళను నిండా ముంచితిరి. నమ్మినందుకు, నమ్మి ఓట్లేసినందుకు నమ్మినోళ్ళను నిండా ముంచితిరి. అడిగినోళ్ళను అనగదొక్కితిరి. మొండి చేసినరు కొడుకో, మొండి చెయ్యి చూపినరు కొడుకా. ఇందిరమ్మ రాజ్యమని కొడుకో, నిన్ను నిండా ముంచినరు కొడుకా. నిన్ను నిండా ముంచినరు కొడుకా. తొండి చేసినరు కొడుకో, మొండి చెయ్యి చూపినరు కొడుకా. కన్న కొడుకు వలె కేసీఆర్ కాచుకున్నాడు అవ్వతాతలను. 200 ఆసర పింఛను
2000కు పెంపు చేసినడు 2000కు పెంపు చేసినడు 2000కు పెంపు చేసినడు 4000 మేమిస్తామని గాలి మాటలతో కారడి చేసిరి గాలి మాటలతో కారడి చేసిరి గాలి మాటలతో కారడి చేసిరి ముసలోళ్ళ ఆశలు వమ్ము చేసిరి ఇలా పాడుబడ ముసలోళ్ళను కూడా మోసం చేసి కాలబెట్టిరు ముసలోళ్ళ ఆశలు వమ్ము చేసిరి వల పోసినోళ్ళల్లో దుమ్ము కొడితిరి తొండి చేసినరు కొడుకో వీళ్ళు నిండా ముంచినరు కొడుకా తొండి చేసినరు కొడుకో వీళ్ళు నిండా ముంచినరు కొడుకా దండి మోసగాళ్ళు కొడుకో దండుపాలెం బ్యాచిరా కొడుకా దండి మోసగాళ్ళు కొడుకో దండుపాలెం బ్యాచిరాలు కొడుకా కేసీఆర్ ఏం చెప్పిండంటే నేను ఏకదం 4000 చేస్తా అని కేసీఆర్ చెప్పలే పింఛను ఏకదం 4000 చేస్తా అని కేసీఆర్ చెప్పలే ఏం చెప్పిండు ఆయన ఏడాదికి 500 పెంచుతా 5 ఏళ్ల వరకు 5000 చేస్తా అని అన్నాడు కానీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు పొంకణాల మాటలు బాగా మాట్లాడతాడు తన ముడ్డి కాకుండా గోల్కొండ దాకా దేకాలన్నట్టుంటది ఆయన ముచ్చట ఏమన్నాడు నేను 4000 ఇస్తా ఏకాఏకి 4000 ఇస్తా అన్నాడు 2 ఏళ్ళు అయింది ఇచ్చిండా ఆ ముసలోళ్ళ నోట్లో దుమ్ము కొట్టి ఇవాళ కేసీఆర్ ఉండి ఖచ్చితంగా 500 ఈ 2 ఏళ్లలో 1000 రూపాయలు పెరిగి ఉండేది ముసలోళ్ళకు 2000 పెరిగి ఉంటుండే ఇవాళ కానీ రేవంత్ రెడ్డి దుర్మార్గం చేయక పెరగలే కనుక ముసలోళ్ళ నోళ్లలో తుమ్ము కొట్టిండు ఈ రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడిండు కేసీఆర్ 2 పంటలకు రైతు బంధు ఇస్తుంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు 3 పంటలకు ఎందుకు ఇయ్యద్దు 3 పంటలకు ఇయ్యాలి అన్నాడు మరి ఈయన పంటలకు ఇచ్చిండు ఆ ఇచ్చే 2 పంటలకు కూడా 2 సీజన్లు ఎగ్గొట్టిండా లేదా 2 సీజన్లు ఎగ్గొట్టిండు నాట్లప్పుడు ఇయ్యాల్సిన రైతు బంధును ఓట్లప్పుడు ఇచ్చిండు పోనీ ఇప్పుడు మళ్ళా ఓట్లు అయిపోయినాక ఇస్తాడో ఇయ్యడో దేవునికి ఎరక ఆ రైతు బంధు ఇస్తాడో ఇయ్యడో దేవునికి ఎరక కేసీఆర్ ను బదనాం చేసిండు అప్పు చేసిండు ఇవాళ కూడా ఒక మాట మాట్లాడుతుండు కేసీఆర్ ఏం చేసిండు అంటుండు 2 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు 2 ఏళ్లలో కేసీఆర్ కరెంటు బాగు చేసిండు కేసీఆర్ రాకముందు కరెంట్ ఎట్లుంటుండే ఇవాళ కరెంట్ ఎట్లుండేది చేసిండు కేసీఆర్ అంతకుముందు కరెంటు కోతలు లేకుండా 2 ఏళ్లలో చేసిండు మిషన్ కాకతీయ పెట్టి చెరువులు బాగు చేసిండు 200 ఉన్న పింఛన్ను 2000 చేసిండు ఎన్ని చేసిండు కళ్యాణ లక్ష్మి పెట్టిండు 2 ఏళ్లలో అనేక పథకాలు తెచ్చిండు కేసీఆర్ కానీ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏం చేసిండు 3 లక్షల కోట్ల అప్పు చేసిండు ఎక్కడ ఒక్క పైసా కనబడతలేదు ఒక్క మనిషికి ఇయ్యలే ఒక్క మనిషికి ఇచ్చిన పాపాన పోలే కానీ 3 లక్షల కోట్ల అప్పు 4 లక్షల కోట్లు కేసీఆర్ చేస్తే 10 ఏళ్లలో మీకు అనేకం కనబడతాయి జిల్లాలు కొత్తవి చేసిండు కలెక్టరేట్లు కట్టిండు సచివాలయం కట్టిండు షేకుపేట ఫ్లైఓవర్ కట్టింది ఎవ్వరు కేసీఆర్ మన కేటీఆర్ షేకుపేట ఫ్లైఓవర్ కట్టింది ఎవ్వరు కేసీఆర్ మన కేటీఆర్ ఈగల బ్రిడ్జి తీర్చిదిద్దింది ఎవ్వరు కేసీఆర్ మన కేటీఆర్ ఈగల బ్రిడ్జి తీర్చిదిద్దింది ఎవ్వరు మన కేటీఆర్ టిమ్స్ దవాఖానాలు పెట్టింది ఎవ్వరు కేసీఆర్ మన కేటీఆర్ మన కేటీఆర్ సచివాలయము భవనం కట్టింది ఎవ్వరో కేసీఆర్ మన కేటీఆర్ అంబేద్కర్ విగ్రహము పెట్టింది ఎవ్వరో కేసీఆర్ మన కేటీఆర్ హైదరాబాద్ ఎంత ముద్దుగైంది కేటీఆర్ ఉండగా హైదరాబాద్ ఎంత ముద్దుగైంది ఎన్ని కొత్త ఫ్లైఓవర్లు కట్టిరు ఎన్ని అండర్ పాస్ మార్గాలు వేసిండ్రు మంచినీళ్లు మంచిగా వచ్చేటట్టు చేసిండ్రు నాలాలు మంచిగా చేసిండ్రు కొత్త మన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కట్టిండ్రు అనేక మంది పరిశ్రమలు వచ్చినాయి పెట్టుబడులు వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి భూముల రేట్లు పెరిగినాయి కళకళలాడింది కరోనా వచ్చినా రైతులకు లోటు రానియలే కేసీఆర్ కూలీలకు కూడా
రేషన్ ఫ్రీగా ఇచ్చి వాళ్ళకు 1500 రూపాయలు ఇచ్చి కరోనాలో కూడా ఆదుకున్నాడు కేసీఆర్. ఇవాళ ఏం కష్టం వచ్చింది రేవంత్ రెడ్డికి? ఎవరికి రూపాయి ఇస్తలేడు. పోనంటే అప్పు తేలేదంటే 3 లక్షల కోట్లు తెచ్చిండు. అవి ఏమైపోయినాయో తెలియదు. ఎక్కడొక్క ఇటుక బేర్వలే, ఎక్కడొక్క బిల్డింగ్ కట్టలే, ఎక్కడొక్క చెరువు దవ్వలే, ఏ పేద బిడ్డకు 4 రూపాయలు ఇయ్యలే. ఇంత దుర్మార్గం చేస్తున్న రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత జూబ్లీ హిల్స్ ప్రజలుగా మీ మీద ఉన్నది. ఇవాళ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలుస్తుందని రేవంత్ రెడ్డికి అర్థమైంది. అర్థమై ఏం చేసిండు? అర్జెంటుగా ఎక్కడ ముస్లింలు తనకు ఓటేయరు అని అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిండు. 2 ఏళ్ల ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డికి యాదికి లేదు. ఎందుకంటే మీద బడే భయ్యా ఉన్నాడు. ఆ బడే భయ్యా కోపం వస్తుందని ఈ 2 ఏళ్ల ఇయ్యలే. అర్జెంట్ గా ప్రమాణ స్వీకారం చేయించిండు అజారుద్దీన్. కోడ్ ఉన్నది, కోడ్ ఉల్లంఘన. గవర్నర్ ఏమనలే, గవర్నర్ కాంగ్రెస్ దిక్కే ఉన్నాడు. బీఆర్ఎస్ ఉండగా గవర్నర్ ఎన్ని బాధలు పెట్టినప్పుడు ఉన్నామే. ఆయన పేరేమో ఉండే, అప్పుడున్న గవర్నర్ పేరు మొన్నటిదాకా ఉండే కదా, మర్చిపోతు తమిళసై. ఆ తమిళసై ఆమె ఎన్ని అవస్థలు పెట్టింది. ఇప్పుడున్న గవర్నర్ కాంగ్రెస్ ఏమన్నా బాధ పెడుతున్నాడా? ఏడ సంతకం పెట్టమంటే ఆడ సంతకం పెడుతున్నాడు. దాన్ని బట్టి ఏమర్థమవుతున్నది? బడే భయ్యా చోటే మియా, ఇద్దరిది బంధుత్వము. బడే భయ్యా చోటే మియా మధ్య ఒకటే సూత్రం ఉన్నది. ఉండు కాంగ్రెస్ ఉన్నాడు రేవంత్ రెడ్డి, కానీ బీజేపీ కోవర్టు లాగా పనిచేస్తున్నాడు. మనం పారా హుషార్ అర్థం చేసుకోవాలి. బీజేపీతో మిలాఖత్ అయి ఉన్నాడు. ఇవాళ బీజేపీ ఇక్కడ డమ్మీ క్యాండిడేట్ పెట్టింది, కాంగ్రెస్ కోసం డమ్మీ క్యాండిడేట్ పెట్టింది. మీరు అర్థం చేసుకోవాలి, లేకుంటే మోసపోతాం. బీఆర్ఎస్ ఏమో నానా అవస్థలు పెడతారు, కేసులు పెడతారు, సిబిఐ కేసులు, జైళ్ళల్లో వేస్తారు, ఉసురు పోసుకుంటారు. కానీ కాంగ్రెస్ ఏమన్నారు? రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వేస్తున్నాడని మోడీయే వచ్చి చెప్తాడు, కానీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ కూడా చేయరు. అంటే దాని అర్థమేంది? బీజేపీ ఆశీర్వాదాలు రేవంత్ రెడ్డికి ఉన్నాయి. ఇవాళ మిలాఖతై కాకి చీకటి ఒకటైనట్టు ఒకటై కాషాయం కాంగ్రెస్ ఒక్కటై దోచుకుంటున్నారు. అందుకే బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఏమన్నాడు? హైడ్రా ఇల్లు కూలగొడుతుంటే బండి సంజయ్ వచ్చి అడ్డం పడ్డాడు, అరవింద్ వచ్చి అడ్డం పండుకోడు, రఘునందన్ రావు వచ్చి అడ్డం పండుకోడు. ఇది ఏంది అని అడిగారు. హైడ్రా ఇల్లు కూలగొడుతుంటే కూలగొట్టని అని చూస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇంతగా ఇచ్చిన అజరుద్దీన్కి ఇచ్చిన మంత్రి పదవైనా ఉంటుందా? బాబు పాటలు ఎంటర్టైన్మెంట్ కాదు, నీకోసం కాదు, అర్థం చేసుకో. పాడిపిస్తా, ఇచ్చేసిపోతు. వింటున్నారు, నీ ఒక్కడి గురించి కాదు. ఇవాళ ఇన్ని రకాలుగా మోసం చేస్తున్నాడు. ఇవాళ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చేది ఇవాళ బీఆర్ఎస్ గెలుస్తున్నదని తెలియగానే అర్జెంట్ గా 35 కోట్లు రిలీజ్ చేసాడు. అంటే అర్థమేది? ఒక దెబ్బ పడితే అర్థమవుతున్నది. మీరు గనక ఇక్కడ బీఆర్ఎస్ ని గెలిపిస్తే రేవంత్ రెడ్డి మీ కాళ్ళ కాడికి వస్తాడు. వినాయకరావు నగరు, ఎస్ఆర్టీ నగరు, బంజారా నగరు, మరి సైట్ 1, సైట్ 2, సైట్ 3 వీకర్ సెక్షన్ కి ఏ విధంగా అయితే మనం వచ్చామో ఇక్కడ ఎందరు మందరో వీళ్ళందరూ ఎలక్షన్ రోజు కారు గుర్తుకి ఓటేయాలి. ఈ ఎలక్షన్ గోపీనాథ్ అన్నకి అంకితం చేయాలి. ప్రతి ఒక్క ఓటరు గోపీనాథ్ అన్న వెంబడి మరి సర్దార్ కుటుంబం, సర్దార్ భాయ్ కుటుంబంకి ఎవరు లేరనుకోకూడదు. తప్పకుండా నేను విష్ణువర్ధన్ రెడ్డి మీ అందరికీ ఒక సునీతమ్మ వేస్తే, సునీతమ్మ ఎమ్మెల్యే అయితే మనందరికీ నేను గోపన్న వెంబడి 2 సంవత్సరాలు నేను ట్రావెల్ చేసిన. మరి గోపన్న విషయంలో ఆయన ఎలక్షన్లో మేము ఎంత కష్టపడ్డాం మాకు తెలుసు. ఈరోజు గోపన్న లేడని మీరు ఏ మాత్రం ఎప్పుడు అధైర్యపడొద్దు. గోపన్న కుటుంబానికి నేనున్నా.
ఏ అర్ధరాత్రి పిలిచినా ఎప్పుడు ఫోన్ చేసినా తప్పకుండా మీ ముందు నేను ఉంటానని కోరుకుంటూ మరి నవంబర్ 11కి రీసౌండ్ అవుతుందన్న వాయిస్ రీసౌండ్ అవుతుంది. మరి మీ అందరికీ యూత్కి చెప్పడం జరుగుతుంది, రేపు ఎలక్షన్ రాబోయే రోజుల్లో మీరందరూ తప్పకుండా ఈ యొక్క రాష్ట్రానికి ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఒక ఓటరు మనం ఒక రాష్ట్రాన్ని రాజకీయ జీవితం మారుస్తున్నాం కాబట్టి మీరందరూ ఎట్లయితే దేశానికి ఏం చేయాలో ఈ రాష్ట్రానికి ఏం చేయాలో మీరు ఊహించుకోవాలి. మరి అదేవిధంగా రేపు ఒకవేళ కాంగ్రెస్ వస్తే దేశమే మా మీద ఉన్నట్టు ఫీలింగ్ ఇస్తారు. కాబట్టి మీరందరూ గోపన్న కుటుంబానికి మరి సర్దార్ గారి కుటుంబానికి మీ వాళ్ళ ఎల్లప్పుడూ నేను ఉంటా అని చెప్తూ రామన్న ముందు చెప్తూ రాబోయే రోజుల్లో నవంబర్ 11కి కారు గుర్తుకి ఓటేయాలి. కార్యకర్తలు ఎక్కడ అధైర్యపడొద్దు. ఏ సముద్రం పబ్లిక్ ఎట్లయితే కనుచూపుతో సముద్రము ఉంటుందో పబ్లిక్ ఇక్కడ బోరబండ పంకా నుంచి వీకర్ సెక్షన్ వరకు ఉండడం జరిగింది. మరి అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రామన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సర్దార్ గారి యొక్క సతీమణి యాస్మిన్ అమ్మ తన సందేశం ఇస్తాం కోరుతుంది. अस्सलाम वालेकुम, मेरा नाम समीना यास्मीन है। मैं मोहम्मद सरदार की मरहूम मोहम्मद सरदार की वाइफ हूँ। मेरे शोहर को कांग्रेस वाले फुल टॉर्चर करे रहे। शोहर पहले मेडिकल पे रेड डाले, उसके बाद फिर 2-3 बार मेडिकल पे रेड डाले। जब भी पार्टी नहीं चेंज करे, नहीं करने की वजह से घर डिमोलिश कर दिए। घर डिमोलिश करे बाद भी नहीं सुन रहे तो फिर दूसरी बार पूरा घर तोड़ देते बोल के धमकियां दे रहे थे। फिर धमकियां दिए बाद पार्टी चेंज करो बोल के फुल टॉर्चर कर रहे थे। मेरे शोहर को कांग्रेस पार्टी वाले इतना टॉर्चर कर दिए, मेरे शोहर सुसाइड करने पे मजबूर हो गए। मेरे बच्चों डेली पूछ रहे पापा कहाँ है बोल के, मैं पापा बच्चों को जवाब नहीं दे सका रही हूँ। आप सबसे गुजारिश है कि मेरे को सपोर्ट करिए, मेरे शोहर को इंसाफ दिलाइए, मैडम को जिताइए। कांग्रेस पार्टी वाले टॉर्चर फुल करे मेरे शोहर के साथ, उन्होंने वो टॉर्चर की वजह से सुसाइड कर लिए। आप सबसे गुजारिश है कि मैडम को सपोर्ट करिए, मेरे शोहर को इंसाफ दिलाइए। जो केस अभी तक वहीं पे रुका है ना, वो केस की रिपोर्ट्स आए శుక్రియా. ఇప్పుడు మన అభ్యర్థి గోపన్న వాళ్ళ సతీమణి సునీతమ్మ గారు సునేని గారా వద్దు సునీతమ్మ గారు మాట్లాడతారని కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నా ధన్యవాదాలు. ఆమెకి మాట్లాడటం రాదని అంటున్నారు. అవును, వాళ్ళు చెప్పింది నిజమే. కానీ నాకు వాళ్ళలా బెదిరించి మాట్లాడటం రాదు. దొంగ ఏడుపులు ఏడుస్తుందా అంటున్నారు.
అందరినీ ఒక మాట అడుగుతున్నా, మీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే మీరు బాధపడరా? చనిపోయిన వ్యక్తి గురించి వేలాది మంది తరలి వచ్చి అమ్మా నీకు మేమున్నామంటే గుండె బాధపడదా? చెప్పండి అన్న, అక్క, బాధపడరా? గట్టిగా చెప్పాలి, బాధపడవా? చెప్పండి, బాధ ఉండదా? మీ గోపన్న కోసం అంతమంది తరలి వస్తే మిమ్మల్ని అందరినీ చూసి మీ అభిమానాన్ని చూసి ఏడుపు రాదా? నాకు మీ గోపన్న గురించి మీకు బాధ లేదా? మరి నాకెంత ఉంటుంది ఇంట్లో మనిషికి? నా ఇంటి పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు గడప గడపకు వెళ్తున్నారు వాళ్ళ నాన్న కోసం. ఏమీ మాట్లాడకుండా తిరుగుతున్నారు. వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు. మీ అందరి గుండెలో గోపన్న అభిమానం ఎంత ఉందో వచ్చిన అందరినీ చూస్తే తెలుస్తుంది. అంత బాధ ఉండి కూడా మనము ఇవాళ వచ్చామంటే గోపన్న గురించే కదా. ఎవరైనా అంతా కలిసి చేసుకుంటున్నాము. అర్ధరాత్రైనా అపరాత్రైనా ఎవరైనా సరే మీ గోపన్న నెంబర్కి కాల్ చేస్తే మీ ఇంటికి వచ్చి నేను నిలబడతాను, మీకు అండగా ఉంటాను, మీకు ధైర్యాన్ని ఇస్తాను. మీ ఇంటి ఆడబిడ్డలా నన్ను ఆశీర్వదించండి, మీకు తోడుగా ఉంటాను. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మన అందరికీ ఏ చిన్న కుటుంబమైనా సరే ఏ బాధ వచ్చినా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ ఇంటి ఆడబిడ్డగా నేను వచ్చి మీ ఇంట్లో నిలబడతాను. నేను మీకు ధైర్యాన్ని ఇస్తాను, గోపన్న ఆశయాన్ని నిలబెడతాను, గోపన్న అనుకున్న అభివృద్ధి అంతా చేస్తాను. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఎప్పటికీ అండగా ఉంటాను. మన అందరికీ విష్ణు అన్న ఉన్నాడు, కేసీఆర్ అన్న ఉన్నారు, కేటీఆర్ అన్న ఉన్నారు, పెద్ద అయిన కేసీఆర్ గారు కూడా ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? జై తెలంగాణ. వినబడుతుందా? వినబడుతుందా? మైక్ వినబడుతుందా? అందరు బాగున్నారా? బోరబండలో కొడుతున్నామా? పక్క బోరబండలో మంచి మెజారిటీ వస్తుందా? జూబ్లీ హిల్స్ గెలుస్తున్నామా? పక్కానా? థ్యాంక్ యూ. పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో नीचे करो रे भाई, वो नीचे करो रे भाई, बैनर नीचे करो, बैनर नीचे करो, तब पीछे लोगों को नहीं दिख रहा, नीचे करो, सताओ मत, नीचे करो. हेलो, दूसरा माइक भी दे. बोलता हूं 2 मिनट. స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో నవంబర్ 14 నాడు కాబోయే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు తమ్ముడు పీజేఆర్ వారసుడు ఇవాళ ఈ కష్టకాలంలో సునీతమ్మకు ఒక తమ్ముడిలాగా నేనుంటానంటూ ముందుకొచ్చిన మాజీ శాసనసభ్యుడు పీజేఆర్ వారసుడు సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అట్లాగే మన డివిజన్లోని ముఖ్య నాయకులందరికీ పేరు పేరున స్వర్గీయ సర్దార్ గారి సతీమణి సోదరి శ్రీమతి యాస్మిన్ గారికి అట్లాగే ఇక్కడ మరి బోరబండ డివిజన్లో మాగంటి సునీత గోపీనాథ్ గారి కోసం కష్టపడుతున్న మా కుత్బుల్లాపూర్ తమ్ముళ్ళు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు, షంబీపూర్ రాజు గారు, అట్లాగే సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు జగదీష్ అన్న గారు, నల్లగొండ నుంచి విచ్చేసిన నాయకులందరికీ అట్లాగే ఈరోజు బోరబండలో ఈ మీటింగ్ కి విచ్చేసిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. आप सभी को मैं सलाम कहता हूं.
ఈరోజు బోరబండలో మీరు చెప్పిన స్వాగతం చూస్తుంటే, మీరు చూపెడుతున్న ఉత్సాహం చూపెడుతుంటే ఖచ్చితంగా 14 తారీఖు నాడు గెలుపు పక్కా అయిపోయింది. మెజారిటీ ఎంత అన్నదే తేలాల్సి ఉన్నది. గెలుపు పక్కా, ఏమనుమానం లేదు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి, కేసీఆర్ గారు తిరిగి రావాలి అని కోరుతా ఉన్నారు. అది స్పష్టంగా ఇయాల మీ उत्साहంలో, మీ స్వాగతంలో, మీ జోష్లో కనబడతా ఉన్నది. मैं यहां पे जब आ रहा था, किसी एक भाई ने मुझे 2 लाइन लिख के भेजा, मैं पढ़ के सुनाने की कोशिश करता हूं आप सबको। जो तेलंगाना चमका था केसीआर के दौर में, जो तेलंगाना चमका था केसीआर के दौर में, अब वो डूब रहा है रेवंत के शोर में। जो तेलंगाना चमका था केसीआर के दौर में, अब वो डूब रहा है रेवंत के शोर में। काम के बदले आज ड्रामा मिलता है, काम के बदले आज ड्रामा मिलता है, हर कोने में बस धोखा ही धोखा दिखता है। అంటే ఒక్కలను కూడా మోసం చేయకుండా వదిలిపెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. నేనేదో ఉత్తమ మాటలు చెప్తలేను, కావాలంటే మీకే ఒక్కసారి చూపెడతా. ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు? అందుకే ఈ టీవీలు అన్ని పెట్టి మీకు కాంగ్రెస్ వాళ్ళ మాటలు చూపెట్టాలనే ఈ టీవీలు పెట్టినాం. ఒక్కసారి టీవీలలో రేవంత్ రెడ్డి ఏమేం చెప్పిండు మాటలు ఎలక్షన్లకు ముందు అది ప్లే చేయాలని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. చూసినరా ఏం చెప్పిండో? చూసినరా? అందరు విన్నరా? 2 ఏళ్ళు అయింది. మరి 4000 పెన్షన్ వచ్చిందా? 2,500 వచ్చినాయా ఆడపిల్లలకి? తులం బంగారం వచ్చిందా పెళ్ళైతే? స్కూటీలు వచ్చినాయా? ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా? హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టిండా? ఒక్క కొత్త రోడ్డు కట్టిండా? ఒక్క పనన్న చేసిండా? ఇయాలనేమో వచ్చి అన్ని ఉద్దర మాటలు చెప్తుండు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అయ్యా నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా 162 మంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా హైదరాబాద్ ను బర్బాద్ చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇలా హైదరాబాద్ లో 1000 ఇండ్లు కూలగొట్టినావు. పక్కనే ఉంటది సున్నం చెరువు. ఆ సున్నం చెరువులో ఉండే గరీబోళ్ళందరినీ ఇండ్లు కూలగొట్టి మెడలు పట్టి నూకేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డను మోసం చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు 700 మంది చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఖతం చేసినావు. తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి నంబర్ 1 ఉండే తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఇవాళ అట్టడుగు స్థాయికి తీసుకొని పోయి 2 ఏళ్లలోనే తెలంగాణ అంటే అట్టర్ ఫ్లాప్ రాష్ట్రం అని చెప్పి ఇవాళ అయ్యేటట్టు చేసిండు. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. ఇవాళ వచ్చి మళ్ళా ఇది 2 ఏళ్ళలో ఏదో ఉద్ధరించినట్టు ఉద్ధర మాటలు మాట్లాడుతుండు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నీకు 2 ఏళ్ల కిందటనే ఇచ్చిండ్రు ఒక్క ఛాన్సు, ఒక్క మాట నిలబెట్టుకోలే. ఒక్కసారి ఆలోచించండి. 1 కాదు 2 కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే 1000 ఇండ్లు కూలగొట్టిండు. 1 కాదు 2 కాదు. ఇదే హైదరాబాద్ లో బోరబండ పక్కనే ఉండే సున్నం చెరువులో, మీ జూబ్లీ హిల్స్ పక్కనే ఉండే అన్ని బస్తీలలో మొత్తం ఇండ్లు కూలగొట్టిండ్రు. రేపు మీ బోరబండ మీదికి బుల్డోజర్ రావద్దంటే, మీ బోరబండలో గరీబోళ్ళ ఇల్లు కూలొద్దంటే కేసీఆర్ గారు పంపే సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి. కారు బుల్డోజర్ కి మధ్యన జరుగుతున్న ఈ పోటీలో
కారు గెలవాలి, బుల్డోజర్ ఓడిపోవాలి. ఒక్క మాట యాద పెట్టుకోండి, ఇవాళ పక్కన కుకట్పల్లిలో వచ్చిన కష్టం రేపు మీకు రాదు అనుకోవద్దు. ఈ ప్రభుత్వం గరీబోళ్ళ ఖిలాఫ్ ప్రభుత్వం. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గరీబీ హటావో అన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గరీబోంకో హటావో యాసే నికాల్ ఫేకో అంటున్నాడు. నేను చెప్పేది అబద్ధమా కాదా? ఒక్కసారి ఆ హైడ్రా బాధితుల వీడియో మీకు నేను చూపెడతా, వాళ్ళ బాధలేందో మీరు చూడాలని కోరుతా ఉన్నా. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బోల్ను చంపేయండి గొంతుపోద్దు. జబ్బు సార్ నన్ను కొట్టి చంపేసే సార్, ఇక చంపేయండి సార్. ఉన్నాయి 30 సంవత్సరాల పాటు నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి, మేము ఎక్కడో వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి? చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్, బెదిరిస్తున్నారు సార్, మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. హైడ్రా అనే పేరు మీద ఒక్కటి కాదు, రెండు కాదు, హైడ్రా అనే పేరు మీద ఇట్లా వేల మంది కొంప ఉచ్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు బోరబండలో మీ గల్లీలోకి బుల్డోజర్ రావద్దు అంటే, ఈ హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే 11 తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ 2 ఏళ్ల అరాచక పాలన ఖతం కావాలి అంటే కారు గుర్తు మీద ఓటేసి మాగంటి సునీతమ్మ గెలిపించమని నేను కోరుతా ఉన్నా. మీరు చూస్తున్నారు ఎంతమంది గరీబోళ్ళ కొంప ఉచ్చుకున్నది ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందు మీకే కనబడతా ఉన్నది. ఇలా పక్కన కూకట్పల్లిలో, పక్కన శేర్లింగంపల్లిలో వచ్చిన బుల్డోజరు రేపు జూబ్లీహిల్స్ కు రావద్దంటే మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి, మీకు మేము అండగా నిలబడతాం, మేము ఖచ్చితంగా మీకు ఆ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే వచ్చి పండుకుంటాం. నేను మీకు ఒక మాట ఇస్తున్నా, సునీతమ్మ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు కొంతమంది, ఆడపిల్ల కదా ఆమె ఏం చేస్తుంది, కష్టం వస్తే పోయి చెప్పుకునే సౌలత్ ఉంటుందా ఆడపిల్ల దగ్గరికి అంటున్నారు. సునీతమ్మ ఒక్కటి కాదు, ఆమె కండగా నేనున్నా, ఆమె కండగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆమె కండగా పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నాడు, పక్కనే తెలంగాణ భవన్ ఉన్నది. అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్ధ గంటల మీ ముంగట ఉంటాం. మీ కాంగ్రెస్ వాడు ఎవడొచ్చి గుండాగిరి చేసినా వాళ్ళని గల్లాబట్టి నిలదీసే బాధ్యత మాది. భయపడకండి, భయపడవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను కోరుతున్నా, ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కళ్ళను ఇద్దరిని కాదు అందరినీ మోసం చేసింది. ఈ రాష్ట్రంలో వాళ్ళ చేతిలో మోసపోనోళ్ళు లేరు. జిల్లాలలో రైతులు తిడుతున్నారు, ఒక్కొక్క రైతుకు చెప్పిండ్రు మీకు 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పిండ్రు, కౌలు రైతులకు పైసలు ఇస్తామని చెప్పిండ్రు, రైతు కూలీలకు పైసలు ఇస్తామని చెప్పిండ్రు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు అడిగితే పైసలు లేవు అని కొత్త పాటలు పాడుతున్నారు. ఆలోచించండి, మీరు ఆలోచించండి. ఢిల్లీకి పంపేందుకు పైసలు ఉన్నాయట, రాహుల్ గాంధీకి 100,000 కోట్లు పంపేందుకు పైసలు ఉన్నాయి, కానీ తెలంగాణ గల్లీల్లో ఉండే గరీబోళ్ళకి ఇచ్చేందుకు మాత్రం పైసలు లేవు. రాహుల్ గాంధీకేమో నీ కుర్చీ కాపాడుకునే తందుకు నెలకు 100 కోట్లు పంపుతున్నావు, కానీ ఇలా గల్లీల్లో ఉండే గరీబ్ గాలకు మాత్రం పైసలు లేవు. 4,000 పెన్షన్ ఇచ్చేందుకు పైసలు లేవు, నెలకు ఆడపిల్లలకు 2,500 ఇచ్చేందుకు పైసలు లేవు, తులం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవు. కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ జూబ్లీహిల్స్కి వచ్చి ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపెడతా అంటున్నాడు. నేను అడుగుతున్నా, మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని ఆలోచించమని కోరుతున్నా. అభివృద్ధి అంటున్నా మా రేవంత్ రెడ్డి ఇవాళ ఒక్క మాటకు సమాధానం చెప్పాలి. నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా,
కాంగ్రెస్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, మా దగ్గర బుడ్డ పైస లేదు, ఎమ్మెల్యేల దగ్గర ఈ ముఖ్యమంత్రి కలుస్తలేడు, రూపాయి ఇస్తలేడు, సావులకు పెళ్లిలకు పేరెంటాలకు ఓడు తప్ప 2 ఏళ్లుగా మేము చేసిన పని లేదు, పైసా లేదు అని గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇంకొక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఇక మాతోని ఈ ముఖ్యమంత్రి మాకు కలుస్తలేడు, పైసలు ఇస్తలేడు, మోరీలకు పైసలు లేవు, రోడ్లకు పైసలు లేవు, నేను సపోర్ట్ చేయక ప్రపంచ బ్యాంకును అడుక్కుంటా అని చెప్పి సీదా ప్రపంచ బ్యాంకుకు 100 కోట్లు కావాలి అని దరఖాస్తు పెట్టుకున్నాడు. నిన్నగాక మొన్న ఇక్కడ 1 సంవత్సరంన్నర కిందట మన పక్కకే ఉంటది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం, అక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ కూడా రేవంత్ రెడ్డి ఇదే ముచ్చట చెప్పిండు, అభివృద్ధి చేస్తా 100 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ నేను బోరబండ వేదికగా సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి. కంటోన్మెంట్ లో పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ లో గెలిచి 16 నెలలైంది, 16 రూపాయలు మంజూరు చేసినవా, 16 పైసలు మంజూరు చేసినవా, 1 పైసా ఇచ్చినవా? మరి అక్కడ చేయని అభివృద్ధి ఇక్కడ ఎట్లా చేస్తావు చెప్పు అని నేను అడుగుతున్నా. ఇంకొక మాట మీరు యాది పెట్టుకోండి, రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు దాకా ఒక మాట మాట్లాడతాడు, ఎలక్షన్ అయినాక ఒక మాట మాట్లాడతాడు. ఎలక్షన్ ముందు ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడ మల్లన్న అంటాడు, మళ్ళా మాయమైతాడు. యాది పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఆయన ఇవన్నీ మాటలు చెప్పిండు, విద్యార్థులకు చెప్పిండు నెలకు మీకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పిండు, నిరుద్యోగులకు చెప్పిండు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు, అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. సంవత్సరంలో ఇవాళ 1 రూపాయి ఇవ్వలేదు. అట్లాగే ఇవాళ నిరుద్యోగులు పోటీ చేస్తుంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాలు పోయి వాళ్ళ మీద పడి ఇవాళ దాడులు చేస్తా ఉన్నారు. 2 లక్షల జాబులు లేవు, కానీ కాంగ్రెస్ వాళ్ళ జేబులు మాత్రం నిండుతా ఉన్నాయి. జాబ్ నోటిఫికేషన్లు లేవు, కానీ లూటిఫికేషన్ మాత్రం జోర్దార్గా జరుగుతున్నది. క్యాలెండర్లో 2 క్యాలెండర్లు మారినాయి, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు. ఇదివరకు మీఠా మాటలు చెప్పిన రాహుల్ గాంధీ పత్తా లేడు. నిరుద్యోగులకు మీఠా మాటలు అశోక్ నగర్ లో చెప్పిన రాహుల్ గాంధీ పత్తా లేడు. ఇవాళ పోలీసులతోని లాఠీలతో కొట్టిస్తున్నారు ఆ నిరుద్యోగులను. అందుకే నిరుద్యోగ యువకులు ఇవాళ విరుచుకపడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వాళ్ళు తిరుగుతా ఉన్నారు. నేను మిమ్మల్ని దండం పెట్టి కోరుతున్నా, మా ఆడబిడ్డలకు ముఖ్యంగా కోరుతా ఉన్నా, ఆడపిల్లలతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే, ఆడపిల్ల కన్నీళ్లను అవమానించినోడు ఎవడు బాగుపడలే. మొన్న సునీతమ్మ జూబ్లీ హిల్స్ మీటింగ్ లో అక్కడ పెద్ద మీటింగ్ జరిగి ఇట్లనే వేలాది మంది అన్నదమ్ముళ్ళు వస్తే అది చూసి గోపన్న గుర్తొచ్చి ఏడ్చింది, వలవల ఏడ్చింది. ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు, సిగ్గులేని మంత్రులు ఆమె కన్నీళ్లను కూడా అవమానించినారు. ఆఖరికి ఒక ఆడబిడ్డ ఆమె చచ్చిపోయిన భర్తను తలుచుకొని ఏడిస్తే దాన్ని కూడా రాజకీయం చేసే దౌర్భాగ్యులు ఈ కాంగ్రెస్ మంత్రులు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు మరి రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో ఏమి చేయలేదు కదా, ఏం చెప్పాలి నేను అని చెప్పి ఒక పెద్ద మనిషిని అడిగితే ఆయన ఒక చిన్న కవిత్వం చెప్పిండు. అది ఒక్కటి నేను మీకు చెప్తా. కిసి షాయర్ నే కహా కుర్సీ హై యే, కిసి షాయర్ నే కహా కుర్సీ హై యే तुम्हारा ये जनाजा नहीं, कुर्सी है तुम्हारा जनाजा नहीं, कुछ नहीं कर सकते तो उतर क्यों नहीं जाते भाई. ఏమి పీకేది లేకపోతే ఎందుకు కూర్చున్నావురా भाई కుర్సీలో అని అడుగుతుండు. కుర్సీ है जनाजा नहीं, अगर कुछ नहीं कर सकते उतर क्यों नहीं जाते అని అడుగుమన్నాడు. एक बार याद करो, जब केसीआर साहब थे क्या हालत था, जब केसीआर साहब का 10 साल का दौरा था तो कैसे थे हमारे हालत. एक खुशहाली जिंदगी, अमन भरी जिंदगी, जहां हर किसी को रीत और रिवाज के साथ हम लोग पेश आते थे. अगर एक गरीब हिंदू बच्ची की शादी होती थी तो कल्याण लक्ष्मी के जरिए आपको चेक मिलता था. अगर आप एक गरीब मुसलमान बच्ची की शादी होती थी तो शादी मुबारक मिलता था. तभी रेवंत रेड्डी आए, कांग्रेस वाले आए, क्या बोले, 1 लाख क्या है साहब, हम लोग तो आपको 1 तोला सोना भी देंगे. अब 1 तोला सोना तो छोड़ो, सोने भी नहीं दे रहे गरीबों को. कब आके बुलडोजर मेरे घर पे आके मार देता, कब मेरा घर तोड़ देता, कब मेरा शॉप तोड़ देता, कब मेरा झोपड़पट्टी तोड़ देता बोल के आज बोराबंडे के हमारे गरीब भाई परेशान है. मुझे मालूम है यहाँ के जो 12 मस्जिद कमेटी के हमारे भाई है, आप सभी के मन में एक ही चीज है. आप सभी लोग मुझे याद से आके भी आपने कहा, मैं आपसे वादा करता हूं, 12 मस्जिद कमेटियों के सदर जो है हमारे भाई, आपसे मैं वादा करता हूं जिद्दोजहद करेंगे और खबरस्तान का जो जमीन दिखाया गया वो हासिल करेंगे. अगर वो नहीं देती हुकूमत सीधा
अगर वो जमीन नहीं देती सीधा सीधा हुकूमत हम उसको खरीद के आपको देंगे, ये मेरा वादा है, खरीद के आपको दिलवाएंगे। इस बात पे मैं जिद से हूं, किसी भी हाल में खरीद के भी अगर जरूरत पड़ा तो आपको दिलाना हमारी जिम्मेदारी है। आज यास्मीन जो हमारे भाई सरदार की अहलिया है वो आपके आंखों के सामने है। जो जुल्म उसके साथ किया गया, जो जुल्म हमारे भाई सरदार के साथ किया गया, उसका बदला भी लेना होगा, उसका जवाब भी देना होगा हमको, और जरूर कांग्रेस पार्टी को एक सबक सिखाना होगा। हर किसी के साथ धोखा देने वाली कांग्रेस, हर किसी के साथ आज नाटक करने वाली कांग्रेस पार्टी को एक जबरदस्त एक जवाब देने का मौका आज आपको मिला है। भाइयों, मैं आपसे कहना चाहता हूं, जुल्म और झूठ की ये दस्तार रहेगी कब तक? जुल्म और झूठ की ये दस्तार रहेगी कब तक? ये रेत की दीवार रहेगी कब तक? हमने तो हिटलर को भी मिटते हुए देखा, ये कांग्रेस तेरी सरकार रहेगी कब तक? పెద్ద పెద్ద హిట్లర్ అసొంటోలే పీకిన్రు, పెద్ద పెద్ద హిట్లర్ అసొంటి నియంతలే పీకిన్రు, నువ్వెంత నీ బతుకెంత రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ఇయాల. ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు, రారాజు లెక్క, నియంత లెక్క, చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు. జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తాడట పథకాలు. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. మీరు సునీతమ్మని గెలిపియండి, గల్లా గల్లా వట్టి నిలదీసి గజార్లో గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ వాళ్ళ గల్లబట్టి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. దయచేసి మిమ్మల్ని కోరుతున్నాం, మీరు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం చూసిండ్రు, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూసిండ్రు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు కరెంటు సమస్య పరిష్కారం చేసిండు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు గరీబోళ్ళకు సేవ చేసిండు. ఒక ఆడపిల్ల గర్భవతి అయితే ఆమె కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అట్లాగే పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ ఇచ్చిండు. అట్లాగే బతుకమ్మ వస్తే బతుకమ్మ చీర పెట్టిండు. రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చిండు. క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇచ్చిండు. గరీబోళ్ళ కోసం హైదరాబాద్ లో 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు. కేసీఆర్ చేసిన పని మీ కళ్ళ ముందుంది. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ ఒక్క మంచి పని చేసిందా? చేయలేదా? ఒక్క మంచి పని చేసిందా? మరి అందుకే నేను మిమ్మల్ని అడిగేది, జూబ్లీహిల్స్ లో 11 తారీఖు నాడు జరిగే ఎన్నిక ఆషామాషి ఎన్నిక కాదు. హైదరాబాద్ ను బర్బాద్ చేసిన కాంగ్రెస్ కు, హైదరాబాద్ ను ఆబాద్ చేసిన టీఆర్ఎస్ కు, కేసీఆర్ కి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు, మీరు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున మీరు తీర్పునియబోతా ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, బ్యాలెట్ ఇవ్వండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, 11 తారీఖు రోజు జరిగే ఎన్నిక ఆషామాషి ఎలక్షన్ కాదు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మీ దిక్కే చూస్తున్నారు. ఈ 2 ఏళ్ల అరాచక పాలనకు అంతం పలకాలి అంటే జూబ్లీహిల్స్ ప్రజల తీర్పుతోనే అంతం పలకాలి. పెద్దది ఇది కాదు. అట్లాగే మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా, దయచేసి గుర్తుపెట్టుకోండి. అది మోడల్ బ్యాలెట్ స్క్రీన్ మీద కనబడుతున్నది. 3 నంబర్ పే హై కార్, 3 నంబర్ పే హై కార్, 3 నంబర్ పే హై కార్, బాకీ సబ్ బేకార్. 3 నంబర్ పే హై కార్, 3వ నెంబర్ దిక్కే చూడుర్రి, వేరే నెంబర్ దిక్కు చూడకుండ్రి. బోరబండల నాకు ఖచ్చితంగా విశ్వాసం ఉంది. కాగారే భయ్, అరే ఏ నక్కోరే భయ్, బడావాలా కా ये लो, ये 3 नंबर ऐसा बस बटन दबाओ, 3 नंबर पे लाइट चलता और रेवंत रेड्डी के घर में बत्ती बुझ जाती. समझ गए ना? बस 3 नंबर पे है कार. अरे कस के बोलो भाई, सुनाई देना उसको. जुबलीहिल्स पैलेस में 3 नंबर पे है कार, 3 नंबर पे है कार. అక్క మీరు చెప్తలేరు, నాకు డౌట్ కొడుతుంది. పక్కకెళ్ళి మీకు మోసం చేసిండా లేదా రేవంత్ రెడ్డి? చేసిండా? कस के बोलो, हाथ उठा के बोलो, 3 नंबर पे है कार. వినబడతలేదు भाई, 3 नंबर पे है कार. కారు గుర్తుకే జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మాగంటి సునీత గారి కారు గుర్తుకే 3 नंबर पे है कार. बस 11 तारीख देख लो आप. దొంగోట్లు వేస్తారట, రిగ్గింగ్ చేస్తారట, పైసలు కొంటారట, పైసలు పెట్టి ఓట్లు కొంటారట. ఇక మీకు తెలుసు కదా ఏం చేయాలో. పైసలు ఇస్తే ఏం చేయాలి? పైసలు ఇస్తే లోపల పెట్టుకోవాలి, ఏం పని చేయాలో గా పని చేయాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాళ్ళు మందిని ముంచి సంపాదించిన పైసలు ఇస్తే కూడా ఏం చేయాలో గా చేయాలి తప్ప అంతకంటే ఎక్కువ నేను చెప్పా. పోయి వస్తా. మీ అందరికీ థ్యాంక్ యూ. బోరబండల జబర్దస్త్ మెజారిటీ ఇస్తారా లేదా?
పక్కానా? జై తెలంగాణ. థ్యాంక్ యూ. పెద్ద ఎత్తున వచ్చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. बहुत बहुत शुक्रिया. థ్యాంక్ యూ. జై తెలంగాణ.